కారు వేగంగా దూసుకుపోతోంది. చీకటి పడిన రోడ్డు. వెనుక సీట్లో నెమ్మదిగా శ్వాస తీసుకునే శబ్దం. అంజలి అప్పటికే అలసిపోయి అతని భుజం మీద వాలిపోయి గాఢ నిద్రలో ఉంది. ఆమెను తనవైపుకి మరింత దగ్గరగా లాక్కున్నాడు. అంతలో కారు అద్దంలోంచి వెనక్కి చూశాడు డ్రైవర్. బాస్, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. ఎవరు ఫాలో అవుతున్నారు అన్నది తెలుసుకోవడానికి సిద్ధార్థ్ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అతని ముఖంలో ఎలాంటి కంగారు లేదు. చాలా ప్రశాంతంగా, కాని ఒక వార్నింగ్ లాంటి గొంతుతో అన్నాడు, వాళ్లకి నా ఇంటి దారి తెలియకూడదు. పక్కకి తిప్పు. ఎస్ బాస్. కారు వేగం పెరిగింది. కొద్దిసేపటికి ఒక పెద్ద ఇంద్రభవనంలాంటి ఇంటి ముందు ఆగింది కారు. కారు డోర్ తెరిచాడు బాడీగార్డ్. లోపల ఉన్న సిద్ధార్థ్ అంజలిని చాలా జాగ్రత్తగా ఒక పువ్వుని పట్టుకున్నట్టు తన చేతుల్లోకి తీసుకున్నాడు. బయట ఉన్న బాడీగార్డ్స్ అందరూ షాక్. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంటిది? బాస్ ఒక అమ్మాయిని ఎత్తుకుని వస్తున్నారా? సిద్ధార్థ్ ఎవరినీ పట్టించుకోకుండా లోపలికి నడిచాడు. హాల్లో ఇద్దరు పనివాళ్లు సిద్ధార్థ్ని ఆ అమ్మాయిని చూశారు. అతను వెళ్ళిపోయాక గుసగుసలు మొదలయ్యాయి. ఈ అమ్మాయిని తీసుకురావటమేంటి? ఏదో తేడాగా ఉంది. ఎవరూ గట్టిగా మాట్లాడే సాహసం చేయలేదు. అతను నేరుగా మెట్లు ఎక్కి పైనున్న విశాలమైన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమెను నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆల్రెడీ భోజనం చేసింది కదా అని డిస్టర్బ్ చేయకుండా వదిలేశాడు. ఫ్రెషప్ అయ్యి వచ్చి ఆమె పక్కనే పడుకున్నాడు. ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ రాత్రి ఫీలింగ్ మళ్లీ అతనిలో మొదలైంది. ఆ రాత్రి ఎలాగైతే నా దగ్గర ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. నా జీవితమంతా నువ్విలాగే నాతో ఉండిపోవాలి. నువ్వు నా దానివి, కేవలం నా దానివి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఉదయం సూర్యకిరణాలు గదిలోకి పడుతున్నాయి. కళ్ళు తెరిచిన అంజలికి ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయింది. తన పక్కనే అతను భయంగా ఉలికిపడి లేవబోయింది. కాని ఆ బలమైన చేతులు ఆమెను మళ్లీ గుండెలకు లాక్కున్నాయి. ఏం చేస్తున్నావు? నెమ్మదిగా ఉండు. ఆమె భయంగా ప్రశ్నార్థకంగా చూసింది. ఏంటేంటలా చూస్తున్నావు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని కాబోతున్నాను. నువ్వు నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ పడుకుంటావు? ప్రతి చిన్నదానికి ఇలా షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఆపు. ఆ మాటల్లోని కోల్డ్నెస్కి ఆమెకి భయం వేసి తలదించుకుంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకోసం బట్టలు తెప్పించాను, ఆ కబోర్డ్లో ఉన్నాయి. ఆమె మళ్లీ షాక్గా చూసింది. ఇతనికి నేనంటే అంత ఇష్టమా? నాకోసం ఇదంతా చేస్తున్నాడా? మనసులో ఎక్కడో చిన్న ఆనందం. వెంటనే లేచి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి బయటికి వచ్చింది అంజలి. అతను అప్పటికే రెడీ అయి ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాడు. చాలా హ్యాండ్సంగా ఉన్నాడు. ఆమె కళ్ళు ఆర్పకుండా అతన్నే చూస్తూ ఉండిపోయింది. అలా చూడకు, నీ చూపులకే నాకు దిష్టి తగులుతుంది. రా, కిందకి వెళ్దాం. ముందు నీకు టిఫిన్ తినిపించాలి. నాకు ఆఫీస్లో పని ఉంది. ఆమె అడుగులు ముందుకు పడలేదు. భయంగా అక్కడే నిలబడిపోయింది. నువ్వు తొందరగా రాకపోతే నేనే ఎత్తుకుని తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఆ మాటకు భయపడి ఆమె వేగంగా దగ్గరికి వచ్చింది. కాని అతను ఒక్క ఉదుటున ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఎందుకు? నేను వస్తున్నాను కదా, మళ్ళీ ఎందుకెత్తుకున్నారు? నా మైండ్ మారింది. నా భార్యని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. తను ఎప్పుడు కింద కాలు పెట్టాలి, ఎప్పుడు నడవాలి అన్నది నేనే డిసైడ్ చేస్తాను, నువ్వు కాదు. చాలా కోల్డ్గా చెప్పాడు. ఆమె సైలెంట్గా అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అది చూసి అతని ముఖంలో ఒక చిన్న నవ్వు. కిందకి వెళ్ళాక ఆమెను చాలా జాగ్రత్తగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. ఆమె పక్కనే తన చైర్ వేసుకుని కూర్చున్నాడు. కాని ఆమె మనసులో అల్లకల్లోలం. ఆ రాత్రి నన్నలా మోసం చేశాడు అన్న ఆలోచనలే ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతనితో ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించటం లేదు. అతను బలవంతంగా కిందకు తీసుకువచ్చాడు కాని ఆమెకి ఏమీ తినాలని లేదు. నేను తినను,
మొండిగా ముఖం పక్కకు తిప్పుకుని అంది. ఆ ఒక్క మాటకి అతని కళ్ళు నెమ్మదిగా పైకి లేచాయి. ఆ చూపుల్లో భయంకరమైన కోపం, స్పష్టమైన వార్నింగ్. ఆ కోపాన్ని చూసిన ఆమె గుండె దడదడలాడింది. ఏమంటాడో, ఏం చేస్తాడో అని ఆమె శరీరం భయంతో వణికింది. ఎదురు చెప్తే పరిస్థితులు ఇంకెంత దారుణంగా మారుతాయో అని భయంతో నెమ్మదిగా సరే అన్నట్టు తల ఊపింది. అతను తన చేతులతో ఏం పెడితే అది భయంగా సైలెంట్గా తినడం మొదలుపెట్టింది. ఆమె భయపడ్డం చూసి అతనిలోని కోపం వెంటనే కరిగిపోయింది. మళ్ళీ సాఫ్ట్గా మారిపోయాడు. నెమ్మదిగా మృదువుగా మాట్లాడుతూ ఆమె బుగ్గను ప్రేమగా నిమురుతూ తినిపించాడు. గుడ్ గర్ల్, ఈ టైంలో నువ్వు ఫుడ్ మానేస్తే మన బిడ్డ కూడా మంచిది కాదంజలి అంటూ ఎంతో రొమాంటిక్గా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు నా ప్రాణం అంజలి. నిన్ను, మన బిడ్డను నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఆ మాటలకి ఆమెకి ఏం చెయ్యాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఈ మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి రాక్షసుడిలా భయపెడతాడు, ఇంకోసారి ప్రాణం పోయేంతగా ప్రేమిస్తాడు అని మనసులోనే అనుకుంది. టిఫిన్ పూర్తయ్యాక ఆఫీస్కి బయలుదేరుతూ ఆమె పెదవుల మీద గట్టిగా గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. టైంకి మందులు వేసుకో, మధ్యాహ్నం కరెక్ట్గా లంచ్ చెయ్యి. నువ్వు చాలా వీక్గా ఉన్నావని డాక్టర్ చెప్పాడు. నేనున్నప్పుడు నిన్ను ఎలా చూసుకుంటున్నానో, నేను లేనప్పుడు కూడా నిన్ను నువ్వు అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను తొందరగానే ఇంటికి వచ్చేస్తాను. మళ్ళీ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అంజలికి ఇదంతా ఒక వింతగా ఉంది, కాని చాలా బాగుంది కూడా. మధ్యాహ్నం విశాలమైన గదిలో తను ఒంటరిగా ఉంది. భోజనం చేశాక ఫోన్ మోగింది. గదిలో నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఫోన్ మోగింది. అంజలి కొద్దిగా కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతలి వైపు నుండి సిద్ధార్థ్ గొంతు చాలా చల్లగా, గంభీరంగా వినిపించింది. భోజనం చేశావా? మందులు వేసుకున్నావా అని అడిగాడు సిద్ధార్థ్. ఆ వేసుకున్నాను సార్, వణుకుతున్న గొంతుతో చెప్పింది అంజలి. ఇప్పుడెలా ఉంది? చెంపమీద దెబ్బ, కడుపు మీద దెబ్బతిల్లిన గాయం తగ్గుతున్నాయా? దెబ్బ బానే ఉంది సార్, చాలా వరకు తగ్గింది. కడుపు మీద నొప్పి కూడా ఇప్పుడు లేదు అని మెల్లగా బదులిచ్చింది అంజలి. సరే అయితే క్రీం రాసుకో. నాకు ఇంటికి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. నేను వచ్చేసరికి రాత్రి కావచ్చు. నువ్వు నైట్ డిన్నర్ చేసేసి మందులు వేసుకో. సరే సార్. అయినా నీకు ఫ్రూట్స్ ఇస్తే తినలేదు అని పనిమనిషి చెప్పింది. ఎందుకు తినలేదు? సిద్ధార్థ్ గొంతులో కాస్త సీరియస్నెస్ వినిపించింది. ఆ మాటకి అంజలి ఒక్కసారిగా షాక్ అయింది. లేదు సార్, తిన్నాను, కానీ అన్నీ తినలేకపోయాను భయపడుతూనే చెప్పింది. తినకపోతే ఎలా? నువ్వు చాలా వీక్గా ఉన్నావు. అయినా నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి. నీ ఆరోగ్యానికి నువ్వు మంచి ఫుడ్ తీసుకోవాలి, సరేనా? నువ్వు ఫ్రూట్స్ తిను. అలాగే నైట్ డిన్నర్కి నీకిష్టమైనవి చేయించాను, అవే తిను. నేను తొందరగానే వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సిద్ధార్థ్. సమయం గడుస్తోంది. రాత్రి అయింది. కాని అంజలికి ఆకలి వేయటం లేదు. ఫుడ్ తినకుండానే అలా కూర్చుండిపోయింది. అంతలో గది తలుపు మెల్లగా తెరుచుకుంది. హెడ్ సర్వెంట్ లోపలికి వచ్చి నిలబడింది. మేడం, భోజనానికి లేట్ అవుతోంది. సర్ రావడానికి ఇంకా టైం పడుతుంది, మీరు తినేయండి. సర్ నాకిప్పుడే మెసేజ్ పెట్టారు అని చెప్పింది ఆ సర్వెంట్. అంజలి కళ్ళలో భయం కనిపించింది. ఆ ఇంట్లో సిద్ధార్థ్ పేరు చెబితేనే అందరికీ వణుకు. అతను చాలా స్ట్రిక్ట్ అని ఆమెక్కూడా తెలుసు. అతన్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. అందుకే సైలెంట్గా తల ఊపింది. మీకోసం సార్ స్పెషల్గా నూడిల్స్, చికెన్ ఐటమ్స్ చేయించారు. ఇవి మీకిష్టమని సార్ చెప్పారు. ఇంకేమైనా తింటారా? ఫస్ట్ నూడిల్స్ పెడతానమ్మా అని అడిగింది సర్వెంట్. తింటాను అని చెప్పి ఆ ప్లేట్ ముందు కూర్చుంది అంజలి. ప్లేట్లో ఉన్న ఫుడ్ చూస్తూ ఉండిపోయింది. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.
ఇంత ప్రేమ, ఇంత శ్రద్ధ. కన్న తండ్రి కూడా ఆమెని ఎప్పుడూ ఒక బరువులాగే చూశాడు. ఆమెకింత ప్రేమ దక్కింది వాళ్ళ అమ్మ, మావయ్య బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే. మావయ్య ఉంటే ఇప్పుడు ఎంత ఆనందించేవాడు అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా నూడిల్స్ తినడం మొదలుపెట్టింది అంజలి. నువ్వింత లేటుగా తింటున్నావేంటి? వెనక నుండి వచ్చిన ఆ గొంతుకి అంజలి చేతిలో స్పూన్ కింద పడిపోయింది. ఎదురుగా సిద్ధార్థ్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళలో ఎప్పటిలాగే సీరియస్నెస్. సారీ, లేటయింది. ఆకలి వేయలేదు వణుకుతున్న గొంతుతో చెప్పింది అంజలి. ఆమె భయాన్ని చూసి సిద్ధార్థ్ ఒక్క క్షణం సైలెంట్ అయ్యాడు. తను మరీ అంత కోల్డ్గా ఉండకూడదు అని అర్థమై నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. సరే, నేను ఫ్రెషప్ అయి వస్తాను, తింటూ ఉండు అని చెప్పి లోపలికి వెళ్లాడు సిద్ధార్థ్. 15 నిమిషాల తర్వాత అతను బయటికి వచ్చేసరికి అంజలి ఇంకా ప్లేట్ ముందు కూర్చునే ఉంది. అతను నేరుగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె చేతిని పట్టుకుని ఒక్క ఉదుటున తన ఒడిలోకి లాక్కున్నాడు. అంజలి ఏమీ అర్థం కాక బిత్తరపోయి చూస్తుండగానే సిద్ధార్థ్ ప్లేట్ తీసుకుని స్వయంగా తినిపించడం మొదలుపెట్టాడు. వద్దు సార్, నేనే తింటాను, ప్లీజ్, నేనిలా వద్దు అంటూ అడ్డుకోబోయింది అంజలి. కాని సిద్ధార్థ్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా ఒక్కసారిగా కళ్ళెత్తి ఆమె వైపు చాలా సీరియస్గా చూశాడు. ఆ చూపుకి ఆమె గొంతులో మాట ఆగిపోయింది. సైలెంట్గా నోరు తెరిచింది. అతనే దగ్గరుండి మొత్తం తినిపించాడు. భోజనం పూర్తయ్యాక అంజలిని పైకి తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఈరోజు ఎలా జరిగింది? అంతా బానే ఉందా అని అడిగాడు సిద్ధార్థ్. నేనేం చేయలేదు, ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. రోజంతా ఇలా ఇంట్లోనే ఉండటం వల్ల నాకు చాలా బోర్గా అనిపించింది అని నెమ్మదిగా చెప్పింది అంజలి. ఆ మాటలకి సిద్ధార్థ్ ఆమె వంక చూశాడు. బోర్ కొట్టినా తప్పదు. నీకు దెబ్బలు తగిలాయి కదా, నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఇంకో 5 రోజులు నువ్వు ఇంట్లోనే ఉండు, ఆ తర్వాతే ఆఫీస్కి వెళ్దువుగాని అన్నాడు సిద్ధార్థ్ కొంచెం స్ట్రిక్ట్గా. కొద్దిసేపు ఆ గదిలో నిశ్శబ్దం. అంజలి మనసులో ఎప్పటిమించో ఉన్న ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడే అడగాలి అనిపించింది. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అంటూ అతని వైపు చూసింది అంజలి. సరే, అడుగు అన్నాడు సిద్ధార్థ్. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ధైర్యం చేసి అడిగేసింది అంజలి. ఆ మాట వినగానే సిద్ధార్థ్ పెదవుల మీద ఒక చిన్న నవ్వు వచ్చింది. కాని ఆ నవ్వు వెనుక ఉన్న గాంభీర్యం చూస్తే అంజలికి అతను ఏదో రాక్షసుడిలా అనిపించాడు. నువ్వు భలే అడుగుతున్నావే, కొంచెం కొంచెంగా అడుగుతావా? మొత్తం ఒకేసారి అడగలేవా అని నవ్వుతూనే అడిగాడు సిద్ధార్థ్. అంజలి భయంగా తలదించుకుంది. అప్పుడు సిద్ధార్థ్ ఆమెను చూస్తూ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. గదిలో భయంకరమైన నిశ్శబ్దం. తన కళ్ళలోకి చూస్తూ అసలా రాత్రి ఏం జరిగింది అని భయంగా అడిగిన అంజలిని చూసి సిద్ధార్థ్ పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఆ రోజు నువ్వు, స్వాతి కలిసి పబ్కి వెళ్లారు. మీరు తీసుకుంది సాఫ్ట్ డ్రింకే, కానీ అందులో ఎవరో మీకు తెలియకుండానే డ్రగ్ కలిపారు. నాకు తెలిసినంతవరకు నువ్వు 2 గ్లాసులు తాగావు. దాంతో నీకు బాగా మత్తు వచ్చేసింది. అంజలి ఊపిరి బిగబట్టి వింటోంది. నిన్ను 2 మనుషులు పబ్లోంచి బయటికి తీసుకువచ్చి వాళ్ల కారు ఎక్కించడం, అదే దారిలో వెళ్తున్న నేను చూశాను. నిన్ను చూడగానే గుర్తుపట్టి వెంటనే ఆ కార్ని వెంబడించాను. నేనక్కడికి వెళ్లేసరికి ఒక రూంలో నువ్వు వాళ్లతో, అంటే చెప్పడానికి కూడా కొంచెం అసభ్యకరంగానే ఉన్నావు. వాళ్ళు నిన్ను అలా చేయటానికి అక్కడికి తీసుకువెళ్లారు. దాంతో వాళ్ళని అక్కడే కొట్టి నిన్ను నా హోటల్ రూంకి తీసుకువచ్చాను. ఆ మాటలు వింటుంటే అంజలికి గుండె ఆగిపోయినంత పని అవుతోంది. నిన్ను నా రూంలోకి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాను. వేరే కాల్ మాట్లాడటానికి నేను బయటికి వెళ్ళాను. కానీ తిరిగి వచ్చేసరికి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావంటే నేనే చెప్పలేను. నువ్వే నా దగ్గరికి వచ్చావు. నువ్వే నన్ను ముద్దు పెట్టుకున్నావు. ఇంకా ఏం చెయ్యాలో తెలియని సిచ్యువేషన్లో నీతో నేనలా అయ్యాను. ఆ మాటలకి
అంజలి షాక్తో సైలెంట్ అయిపోయింది. నేను వెళ్ళానా? నేను అతని దగ్గరికి వెళ్ళడం ఏంటి? సరే, నేను మత్తులో ఉన్నాను. మరి ఇతను స్పృహలోనే ఉన్నాడు కదా, నన్ను ఆపొచ్చు కదా, ఇతనికి ఏం పోయేది అని మనసులోనే తీవ్రమైన ఆలోచనలో పడింది. అవును, నేను స్పృహలోనే ఉన్నాను. ఆమె మనసులోని మాటలు చదివేసినట్టుగా చాలా కోల్డ్గా అన్నాడు సిద్ధార్థ్. కాని ఆ రోజు నువ్వు చేసిన పనులకి నేను నీకలా చెయ్యాల్సొచ్చింది. నన్ను ఆ సిచ్యువేషన్లోకి నెట్టింది నువ్వే. నన్ను ఎప్పుడూ ఎవరూ అలా చేయలేదు. నా లైఫ్లో నన్నలా చేసిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వే. మరి ఆ రోజు ఉదయం నాకెందుకంత నొప్పులున్నాయి? ఇతనేదో కావాలని చేశాడు, కాని తెలివిగా అదంతా నామీదకు తోసేస్తున్నాడు అని మనసులోనే అతన్ని గట్టిగా తిట్టుకుంది అంజలి. కొద్దిసేపు గదిలో నిశ్శబ్దం. అంజలి తలదించుకుని ఆలోచిస్తుంటే సిద్ధార్థ్ మళ్లీ మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం లేచాక నీతో మాట్లాడదాం అనుకున్నాను, కాని నేను ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్లేలోపే నువ్వక్కడ్నుంచి వెళ్ళిపోయావు. ఆ తర్వాత అర్జెంట్ పని ఉండి నేను యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ నిన్న ఉదయాన్నే రిటర్న్ వచ్చాను. ఆ రోజే నువ్వు ఆఫీస్లో మీటింగ్కి వచ్చావు కదా, అప్పుడే నిన్ను మళ్లీ చూశాను. ఆ తర్వాతే ఇదంతా జరిగిపోయి నిన్ను నా ఇంటికి తీసుకువచ్చాను. ఆ మాటలు విన్నాక అంజలిలో ఏదో తెలియని అపరాధ భావం. అంటే ఆ రాత్రి నిజంగానే తప్పు నాదేనా అన్న గిల్ట్ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. తనకు తెలియకుండానే ఆమె నోటి నుండి ఆ మాటలు బయటికి వచ్చేశాయి. అంటే ఆ రోజు తప్పు నాదేనా? వణుకుతున్న గొంతుతో తన తప్పుని తనే అంగీకరిస్తున్నట్టుగా నెమ్మదిగా అడిగింది. కొద్ది క్షణాలు గదిలో నిశ్శబ్దం. ఆ తర్వాత అంజలి ధైర్యం కూడగట్టుకుని తలదించుకునే నెమ్మదిగా మళ్లీ అడిగింది. మీ జీవితంలో నాకంటే ముందు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే చెప్పండి, నేను పక్కకి వెళ్ళిపోతాను. నాకేం ప్రాబ్లం లేదు. నా బిడ్డతో నేను బతకగలను. ఆ మాటలకి సిద్ధార్థ్కి లోపల భయంకరమైన కోపం వచ్చింది. కాని దాన్ని అణుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి నెత్తిమీద చిన్నగా ముట్టాడు. నువ్వు ఇంత పిచ్చిదానివి అని నేననుకోలేదు. అంజలి తల రుద్దుకుంటూ ఏంటి అన్నట్టుగా అమాయకంగా అతని కళ్ళలోకి చూసింది. ఒకవేళ నా జీవితంలో ఇంకెవరైనా ఉంటే, నాకు ఎంగేజ్మెంట్ అయినా, నేను ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చినా నా గురించి ముందుగా బిజినెస్ మ్యాగజైన్ కవర్ పేజీలో న్యూస్ వచ్చేది. అలా ఏమైనా వచ్చిందా ఇప్పటిదాకా? కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు సిద్ధార్థ్. అంజలి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు సిద్ధార్థ్ ఆమెను బలంగా తన దగ్గరికి లాక్కున్నాడు. నా జీవితంలో ఎవరూ లేరు. వచ్చిన మొదటి అమ్మాయివి నువ్వే. నన్ను ఆ పరిస్థితిలోకి తీసుకువెళ్లిన అమ్మాయివి కూడా నువ్వే. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ తీవ్రంగా అన్నాడు సిద్ధార్థ్. అంజలి షాక్తో నోట మాట రాక అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి నేనసలు ఏం చేశాను అన్నట్టుగా చూస్తోంది ఆమె. అది నీకు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఆ రాత్రి నువ్వేం చేశావు అన్నది అని చెప్పి ఆమెను మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టాడు. నాకొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్తున్నాను అంటూ వంగి అంజలి పెదాల మీద ఎంతో గాఢంగా ప్రేమగా ముద్దు పెట్టుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. అతను వెళ్ళిపోయిన తర్వాత అంజలి అలాగే బెడ్ మీద పడుకుని పైకప్పు చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో అల్లకల్లోలం చేస్తున్న ఎన్నో ఆలోచనలు. అంటే నిజంగానే ఆ రోజు నేనతన్ని ఆ పరిస్థితిలోకి ఆ ఆలోచన రాగానే ఆమెకే తెలియకుండా ఆమె పెదవుల మీద ఒక అందమైన చిరునవ్వు వికసించింది. మరోవైపు రాఘవరావు ఇంట్లో గడిలో భయంకరమైన నిశ్శబ్దం. మంచం మీద కదలిక లేకుండా పడున్న రాఘవరావుకి నెమ్మదిగా స్పృహ వస్తోంది. శరీరం మొత్తం బరువుగా ఉంది. ఒక్కరోజు తర్వాత అతనికిప్పుడు స్పృహ వచ్చింది. కళ్ళు తెరవగానే ముందుగా గుర్తొచ్చింది అంజలి. ఆ ఆలోచనే
అతని గుండెను రంపంతో కోస్తున్నట్టుగా అనిపించింది. నేను మనిషినా లేక రాక్షసుడినా? నా కన్న కూతుర్ని, నా పేగు బంధాన్ని నేనెలా అంత దారుణంగా కొట్టగలిగాను? ఒక తండ్రిలా కాకుండా ఒక పశువులా ప్రవర్తించాను. అది ఏ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత కూడా నా బిడ్డను దారుణంగా కొట్టాను. అతని కళ్ళలోంచి కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. అసలు ఆ సావిత్రి ఏం చెప్తే అది గుడ్డిగా ఎలా నమ్మేశాను? నా కూతురు పుట్టి పెరిగిన గదిని లాక్కుని దాన్ని తీసుకెళ్లి ఒక చీకటి స్టోర్ రూంలో పడేస్తుంటే నేనెందుకు కనీసం అడ్డుకోలేదు? ఇప్పుడు నా బిడ్డ నన్ను ఎంత అసహ్యించుకుంటోందో కదా. గుండెలు బాదుకుంటూ కుమిలిపోతున్నాడు రాఘవరావు. నిజంగానే ఈ ప్రపంచం మొత్తం అనుకుంటున్నట్టు నేను అంజలి వాళ్ళ అమ్మని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానా? లేదు, నేను సుకన్యని ప్రాణంగా ప్రేమించాను. కాని ఈరోజు నా కన్న కూతురు కూడా నా గురించి అదే అనుకుంటూ ఉంటుంది కదా. ఇంకా నేను బతికి ఉండటం ఎందుకు అనుకుంటూనే అతను తన గతంలోకి జారిపోయాడు. గతంలో రాఘవరావుకి తన తల్లి కాంతమ్మ బలవంతం మీద సావిత్రితో పెళ్ళయింది. అతనికా పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. కాని కాంతమ్మ డబ్బు మనిషి. సావిత్రి తెచ్చిన కట్నం చూసి మురిసిపోయి కొడుకు మెడలో ఆ ఉరితాడు వేసింది. పెళ్లైన మొదటి రోజునుంచే సావిత్రి అసలు రంగు బయటపడింది. రాఘవరావు ఎంతగా కలిసిపోవాలని ప్రయత్నించినా ఆమె ఎప్పుడూ దూరం పెడుతూనే ఉండేది. ఒకరోజు ఉదయం, ఏవండి, ఈరోజు మా చుట్టాలింట్లో ఫంక్షన్ ఉంది. నాకీరోజు ఆ కొత్త పట్టుచీర కావాలి, వెళ్ళి తీసుకురండి అని ఆర్డర్ వేసింది సావిత్రి. రాఘవరావు ఆశ్చర్యంగా, అదేంటి సావిత్రి, మొన్నే కదా ఒక కొత్త చీర కొనుక్కున్నావు, మళ్ళీ ఏంటిది అన్నాడు. దానికి సావిత్రికి కోపం వచ్చేసింది. ఏంటిది? నేను మా పుట్టింట్లో ఉంటే ఎన్నెన్ని కొనుక్కునేదాన్నో తెలుసా మీకు? నేను ఏమన్నా తక్కువ తీసుకొచ్చానా ఏంటి? కట్నం బాగానే ముట్టుజెప్పాడు కదా మా నాన్న. మీ పద్ధతి నాకస్సలు నచ్చట్లేదు అంటూ విసుక్కుంది. సావిత్రి, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నీకు తెలుసు నా చిన్న ఉద్యోగం ఇది, నా స్తర ఇదే అని. అయినా సరే ప్రతిదానికి ఇలా ఎలా మాట్లాడతావు? మనం సర్దుకుపోవాలి కాని అన్నాడు రాఘవరావు సర్ది చెప్తూ. కాని సావిత్రి వినకుండా నేరుగా అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయింది. చూశారా అత్తయ్యగారు, మీ అబ్బాయి ఇలా చేస్తే నేనికర ఎలా బతకాలి చెప్పండి? నాకంటూ కొన్ని కోరికలు ఉండవా అని మొరపెట్టుకుంది. కట్నం తెచ్చిన కోడలు కదా కాంతమ్మ వెంటనే కొడుకు మీద విరుచుకుపడింది. ఏంట్రా, కోడలు కోసం ఆ మూన్ తీసుకురాలేవా? ఒక చీర కదా కొనుక్కుంటాను అంటోంది, కొనిపెట్టరాదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? లాస్ట్ వీకే కదా ఒక చీర కొన్నానాను. నెలకి ఎన్ని చీరలు కొంటారు? ఎంత అని బంగారం కొంటారు? ఇలా బిచ్చలవిడిగా ఖర్చు పెడితే ఎలాగమ్మా అని అడిగాడు. నువ్వప్పు చేయరా, కాని దానికి కావాల్సింది తీసుకురా. నీకు డబ్బులు చాలకపోతే జీతం పెంచమనడుగు మీ ఓనర్ గారిని అని కాంతమ్మ కొడుకు మాటనే పట్టించుకోలేదు. రాఘవరావుకి ఏం చెయ్యాలో తెలిసేది కాదు. ఆ సమయంలో అతను శర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ అయిన పరమేష్ మిశ్రా దగ్గర పీఏగా పనిచేసేవాడు. ఆయన రాఘవరావు బాధ చూసి ఇతను చాలా మంచోడు కదా అని జీతం కూడా పెంచాడు. 1 సంవత్సరం గడిచింది. వాళ్ళకి మానస పుట్టింది. కూతురు పుట్టింది కదా, సావిత్రి పద్ధతి మారుతుందేమో అనుకున్నాడు. కాని ఆమె మరింత విచ్చలవిడిగా తయారైంది. మనమ్మాయి ఫస్ట్ బర్త్డే వచ్చింది, మా పుట్టింటోళ్ళు వస్తున్నారు, గ్రాండ్గా చెయ్యాలి, డబ్బులు తీసుకురండి అని గొడవ చేసేది. ఇలా సాధింపులతో 4 ఏళ్లు గడిచాయి. అప్పుడు కాంతమ్మకు జబ్బు చేసి చనిపోయింది. ఇక ఇంట్లో సావిత్రిని ఆపేవాళ్లే లేరు. విచ్చలవిడిగా పబ్బులకి సినిమాలకి వెళ్లడం మొదలుపెట్టింది. ఒకరోజు సావిత్రి సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ తన పాత బాయ్ ఫ్రెండ్ కనిపించాడు. ఎలా ఉన్నావు సావిత్రి అని వాడు అడగగానే, బావున్నాను, నా మొగుడు ఒక చేతకాని దద్దమ్మ, నా కోరికలు ఏవీ తీర్చలేకపోతున్నాడు
అంటూ ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది. దానికి వాడు, అయితే నువ్వు నా దగ్గరకొచ్చే సావిత్రి, నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను అని ఆశపెట్టాడు. అంతే, సావిత్రి అదే సాకుతో ఇంటికి వచ్చి రాఘవరావుతో పెద్ద గొడవ పెట్టుకుంది. నువ్వు నన్ను సనన్ను సుఖపెట్టట్లేదు, నాకు విడాకులు కావాలి అని తెగేసి చెప్పింది. ప్లీజ్ సావిత్రి, వెళ్ళకు, నేను మారతాను, ఇంకా బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాను అని రాఘవరావు ఎంత బతిమాలినా ఆమె వినలేదు. నా కూతురు నాతోనే ఉంటుంది, నీతో ఉంటే ఇలాగే అడుక్కుంటూ బతకాలి, నాతో ఉంటే కోటీశ్వరురాల్లా పెరుగుతుంది అని చెప్పి మానసను తీసుకుని ఆ బాయ్ఫ్రెండ్తో వెళ్ళిపోయింది. రాఘవరావు గుండె పగిలినంత పనైంది. ఆ బాధలోంచి బయటపడటానికి అతను తన పనిలోనే మునిగిపోయాడు. సరిగ్గా అప్పుడే పరమేశ్ మిశ్రా కూతురు సుకన్య యుఎస్లో బిజినెస్ చదువుకుని ఇండియాకి తిరిగి వచ్చింది. సుకన్య అన్నయ్య ఆదిత్య శర్మకి తండ్రి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో పరమేశ్ శర్మ తన కంపెనీ బాధ్యతలన్నీ సుకన్యకే అప్పగించాడు. సుకన్యకు కూడా రాఘవరావునే పీఏగా వేశాడు. సుకన్య రాగానే కంపెనీ పనులన్నీ దగ్గరుండి చూసుకోవడం మొదలుపెట్టింది. రాఘవరావు ఆమెకు ప్రతి విషయంలో తోడుగా నిల్చేవాడు. మేడం, ఈ మీటింగ్స్కి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తే మన కంపెనీకి చాలా లాభం అని అతను చెప్పిన సలహాలు చూసి, అవును రాఘవరావు, నువ్వు చెప్పింది కరెక్టే అని ఆమె కూడా అతని పనితనాన్ని మెచ్చుకునేది. రాఘవరావు నిజాయితీ, మంచితనం చూసి సుకన్య అతన్ని ఇష్టపడటం మొదలుపెట్టింది. ఈ విషయం నేరుగా వెళ్ళి తన తండ్రి పరమేశ్ శర్మకి చెప్పింది. నాన్నా, నేను రాఘవరావుని ప్రేమిస్తున్నాను, నాను అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ మాట వినగానే పరమేశ్ శర్మ షాక్ అయ్యాడు. ఏంటి సుకన్య, నువ్వు మాట్లాడేది? రాఘవరావుకి ఇప్పటికే పెళ్ళయింది కదమ్మా, నీ భవిష్యత్తు చాలా గొప్పది. నువ్వు వెళ్ళి ఒక పెళ్ళైన వాణ్ణి చేసుకుంటావా? నీకోసం చాలా సంబంధాలున్నాయి అన్నాడు. కాని సుకన్య వినలేదు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఆదిత్య కూడా వచ్చి, ఆలోచించు సుకన్య, వాడికి ఒక కూతురు కూడా ఉంది. రేపు పొద్దున్న వాళ్ళు మళ్లీ తిరిగి వస్తే నీ జీవితం నరకమైపోతుంది తల్లి, ఈ పెళ్లి వద్దు అని చెప్పాడు. లేదన్నయ్యా, అతను చాలా మంచివాడు, నాకోసం ఈ పెళ్లికి ఒప్పుకో అన్నయ్యా, ప్లీజ్ అని సుకన్య బతిమాలింది. కూతురి ఇష్టాన్ని కాదన్లేక, పైగా రాఘవరావు మంచోడని పరమేశ్ శర్మ ఒప్పుకున్నాడు. ఆదిత్య మాత్రం ఫస్ట్ ఒప్పుకోలేదు. కాని ఆ పిల్ల ఇష్టపడుతుంది కదా, పైగా వాళ్ళిద్దరూ చూసుకుంటారులే, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా అని తండ్రి ధైర్యం చెప్పేసరికి ఆదిత్య కూడా సరే అన్నాడు. చివరికి రాఘవరావు సుకన్యల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం గడిచిన ఈ గతాన్ని అంతా గుర్తు చేసుకుంటూ మంచం మీద ఉన్న రాఘవరావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. నేను సుకన్యని ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకును, కాని ఆమె చనిపోయాక ఆ ప్రేమకు గుర్తుగా పుట్టిన నా కన్న కూతుర్ని పట్టుకుని నేనసలు చూసుకోలేకపోయాను కదా అంటూ తన తప్పుని తలుచుకుని మంచం మీదే కుమిలిపోతూ ఏడుస్తూ ఉండిపోయాడు రాఘవరావు. ఈ ఎపిసోడ్ కంటెంట్ కూడా మీరడిగిన విధంగా ఎమోషన్ ట్యాగ్స్ మరియు పాజ్లతో పర్ఫెక్ట్గా ఫార్మాట్ చేశాను, కాపీ చేసుకోండి. తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తున్న రాఘవరావుకి పక్కన ఎవరో అడుగులు వేసిన అలికిరి వినిపించింది. కళ్ళు తుడుచుకుని పక్కకు చూశాడు. అక్కడ సావిత్రి, మానస నిలబడి ఉన్నారు. వాళ్ల ముఖాల్లో దొంగ ఏడుపు స్పష్టంగా కనిపిస్తోంది. నాన్న, నన్ను నమ్ము నాన్న, నేను ఏ తప్పు చేయలేదు. మానస వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. ఆ సిద్ధార్థ్ కావాలనే అబద్ధం చెప్తున్నాడు నాన్న. ఆ అంజలి ఇదంతా కావాలనే నామీదకు వచ్చేలా చేసింది. నీకు నామీద నమ్మకం లేదా నాన్న? వెంటనే సావిత్రి ముందుకు వచ్చి వత్తాసు పలికింది. అవునండి, ఇది ఏ తప్పు చేయలేదు కదా. ఆ సిద్ధార్థ్గాడు చెప్పే అబద్ధాలకి, ఎవరో చేసిన తప్పులకి మీరు దీన్ని ఎందుకు పరాయిదానిలా చూసి బాధపెడుతున్నారు? ఆ మాటలకి రాఘవరావులో అప్పటిదాకా ఉన్న బాధ, కోపం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలయింది.
మంచం మీద నుంచి లేచి కూర్చుని వాళ్లవైపు తీక్షణంగా చూశాడు. అవునా? వాడు అబద్ధం చెప్తున్నాడా? అతని గొంతులో భయంకరమైన ఆవేశం. మరి ఆ ఫోటోలు అబద్ధమా? వాళ్ళు చూపించిన ఆ వీడియోలు కూడా అబద్ధమేనా? ప్రపంచంలో అన్నీ అబద్ధాలే. కేవలం నువ్వు, నీ అమ్మ మాత్రమే నిజం, అంతేనా? అంటూనే ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఎక్కర చచ్చారా అందరూ? అతని గొంతు ఆ ఇల్లంతా ప్రతిధ్వనించింది. పనివాళ్లంతా కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. రండి, వచ్చి వీళ్ళిద్దర్నీ మెడబట్టి బయటికి గెంటేయండి అని అరిచాడు రాఘవరావు. కాని సావిత్రి పనివాళ్లని కళ్ళెరజేసి భయపెట్టింది. వాళ్లు భయంతో వెనక్కి తగ్గారు. మీరిప్పుడు చాలా నీరసంగా ఉన్నారు. మీరిలా అరిస్తే మీ ఆరోగ్యానికే మంచిది కాదు. మేమెక్కడికి వెళ్తామండి? సావిత్రి చాలా నెమ్మదిగా, నాటకీయంగా అంది. మీ నాటకాలింకా ఆపండి. రాఘవరావు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నువ్వే నా భార్యను చంపి ఉంటావు. అందుకే నేను డబ్బు కోసమే సుకన్యను చేసుకున్నానని ఈ లోకం మొత్తం అంటోంది. నా కన్న కూతురు కూడా నా గురించి అదే నమ్ముతోంది. ఆయాసపడుతూనే అరుస్తున్నాడు. ఎందుకు నమ్మదు? మీరీ ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నా కూతుర్ని నా చేతుల మీదుగానే కొట్టించావు, నా చేతే తిట్టించావు. దానికి కడుపు నిండా అన్నం పెట్టానా లేదా అని కూడా ఏనాడూ నేను పట్టించుకోలేదు. పేరుకే నేను సుకన్యను ప్రేమించాను అన్నాను, కాని నేనసలు ఎవర్నీ ప్రేమించలేదు. నేనొక తండ్రిని కాదు, అసలు మనిషినే కాదు. గెట్ అవుట్! నాన్న, ప్లీజ్, అదే అంజలి తప్పు చేస్తే క్షమించేవాడివి కదా. నన్నెందుకు క్షమించట్లేదు నాన్న? మానస మళ్లీ మొసలి కన్నీరు కారుస్తూ అడిగింది. నువ్వు మనిషివేనా? పగటిపూట తిరిగే దయ్యానివి నువ్వు. నా కూతురెక్కడా? నువ్వెక్కడా? అని దారుణంగా తిట్టాడు రాఘవరావు. మానస గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. వాళ్లని చూస్తుంటే రాఘవరావుకి ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషన్. వీళ్ళు నన్ను బతకనిస్తారా, బతకనివ్వరా అన్నట్టుగా విరక్తిగా చూసి వాళ్లవైపు నుండి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోనే ఉంటున్నా రాఘవరావు మాత్రం వాళ్లు ఉన్నా లేనట్టుగానే బిహేవ్ చేయటం మొదలుపెట్టాడు. వాళ్ల ముఖం కూడా చూడటం లేదు. తన చిన్న కూతురు అంజలి తనని క్షమిస్తే చాలు అన్న ఒకే ఒక్క ఆలోచనతో బతుకుతున్నాడు రాఘవరావు. చీకటి పడిన తర్వాత సావిత్రి, మానస వాళ్ల గదిలో కుట్ర పన్నుతున్నారు. చూసావా మానస, వాడికి అంజలి మీద ఎంత ప్రేమస పుట్టుకొచ్చిందో. మనమిలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం ఆ అంజలి దానికే వెళ్ళిపోతుంది. ఈ రాఘవరావుగాడు మనల్ని ఎప్పటికైనా రోడ్డున పడేస్తాడు. మరిప్పుడు ఏం చేద్దాం మమ్మీ? ఆస్తి మనకి దక్కదా? ఎలా దక్కదో నేను చూస్తాను కదా. ఎలాగైనా సరే ఆస్తి మన పేరు మీదకు తీసుకురావాలి. వాణ్ణి ఎలాగైనా మళ్లీ మన దారిలోకి తెచ్చుకోవాలి. పళ్ళు నూరుతూ అంటున్న సావిత్రికి ఒక్కసారిగా పాత విషయం గుర్తొచ్చి చిరాకు పడింది. అయినా ఆ పబ్లో నువ్వు దానికా డ్రగ్ ఇచ్చావు కదా, ఆ మత్తులో అది ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది అని సరిగ్గా చూడాలి కదా. ఏమీ చూడకుండా కేవలం ఆ ఫోటోలు తీసుకుని వచ్చేస్తావా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? నేనక్కడున్నప్పుడు వాళ్ల బట్టలు తీసినవి, ఆ పరిస్థితుల్లో ఉన్నవి కొన్ని ఫోటోలు తీసుకున్నాను. నా ప్లాన్కంతవరకు సరిపోయింది. అవే ఫోటోలు చూపించే కదా దాన్ని బెదిరించి ముప్పుతిప్పలు పెట్టింది అని చాలా నిర్లక్ష్యంగా, గర్వంగా అంది మానస. ఇలా అమ్మా కూతుళ్ళు ఇద్దరూ ఆ ఆస్తి గురించి కలలు కంటూ దాన్ని దక్కించుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. కాని వాళ్లకు తెలియని ఒక అతిపెద్ద విషయం ఏంటంటే ఆ ఆస్తి ఎప్పటికీ వాళ్లకి దక్కదు. ఎందుకంటే ఆ వీలునామాలో ఉన్న షరతు ప్రకారం ఆస్తి అంజలికి రాదు. భవిష్యత్తులో అంజలి ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఆ భర్తకి చెందుతుంది. ఈ విషయం కేవలం రాఘవరావుకి మాత్రమే తెలుసు. సావిత్రికి, మానసకి ఈ నిజం ఏమాత్రం తెలియదు. ఇదిలా ఉండగా మరోవైపు అదే రాత్రి సిద్ధార్థ్ బయటికి ఎక్కడికీ వెళ్లలేదు. నేరుగా
తన స్టడీ రూంలోకి వెళ్ళాడు. అతని ముందు పిఏ వరుణ్ చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. నేను ప్రిపేర్ చేయించమన్న లీగల్ డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయా? చాలా కోల్డ్గా అడిగాడు సిద్ధార్థ్. రెడీ అయ్యాయి సార్, అన్నీ కరెక్ట్గానే ప్రిపేర్ చేయించాను. సరే, రేపు ఉదయాన్నే లాయర్స్ టీంని తీసుకుని అక్కడికి పంపించు. వరుణ్ మొహంలో కొద్దిగా కన్ఫ్యూజన్. ధైర్యం చేసి అడిగాడు. కానీ సార్, మీరింకా మ్యారేజ్ చేసుకోలేదు కదా, మరి ఈ డాక్యుమెంట్స్ లీగల్గా ఎలా వ్యాలిడ్ అవుతాయి? ఆ మాటకి సిద్ధార్థ్ కళ్ళు నెమ్మదిగా పైకి లేచాయి. ఆ తీవ్రమైన చూపులకి వరుణ్ గుండె జారిపోయినంత పనైంది. నువ్వు నన్నడుగుతున్నావా వరుణ్? ఏం చేస్తున్నానో ఎలా చెయ్యాలో నాకు తెలీదా? నేను చెప్పింది నువ్వు చెయ్యి, అంతే. దీన్ని ఎలా వ్యాలిడ్ చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఒకసారి ఆ డాక్యుమెంట్స్ చూపించు. వరుణ్ భయంగా ఆ ఫైల్ ఓపెన్ చేసి చూపించాడు. సిద్ధార్థ్ అందులో ఉన్న పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని జాగ్రత్తగా చెక్ చేసుకున్నాడు. అంతా కరెక్ట్గానే ఉంది. రేపు ఉదయాన్నే కరెక్ట్ టైంకి లాయర్స్ టీంని అక్కడికి పంపించు అని చెప్పి స్టడీ రూంలోంచి బయటికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. అతను వెళ్ళిపోగానే వరుణ్ పెద్దగా ఊపిరి పీల్చుకున్నాడు. అనవసరంగా సర్తో పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి మూడింది. వాళ్ల పని అయిపోయినట్టే అని మనసులో అనుకుంటూ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. స్టడీ రూంలోంచి నేరుగా తన బెడ్రూంలోకి వచ్చాడు సిద్ధార్థ్. గదిలో చిన్న లైట్ వెలుగుతోంది. బెడ్ మీద అంజలి అప్పటికే చాలా ప్రశాంతంగా నిద్రపోతోంది. నెమ్మదిగా డ్రెస్ మార్చుకుని వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. అలా నిద్రపోతున్న ఆమె ముఖాన్ని చూస్తుంటే ఇందాకటిదాకా అతని కళ్ళలో ఉన్న కోపం మొత్తం ఎటో మాయమైపోయింది. మనసులో ఎప్పుడూ లేని ఒక ప్రశాంతత, తెలియని ఆనందం ఆమె బుగ్గను తన వేళ్లతో ఎంతో మృదువుగా, ఎంతో ఇష్టంగా నిమురుతూ ఆమె బుగ్గమీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ముఖం మీద పడిన ముంగురులను నెమ్మదిగా పక్కకు జరిపాడు. తన చేతిని ఆమె నడుము మీద వేసి ఆమెను ఇంకొంచెం తన గుండెలకి హత్తుకునేలా దగ్గరికి లాక్కున్నాడు. తన వేళ్లతో ఆమె పెదాలను చాలా సున్నితంగా నలుపుతూ, ఆ రాత్రి నువ్వు నా దగ్గరికి వచ్చావు. నీ అంతకు నువ్వే నా దగ్గరికి వచ్చావు. అది నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు. నీ ప్రపంచం మొత్తం నేనే అయ్యేటట్టుగా చేస్తాను అంటూనే ఆమె పెదాల మీద ఎంతో గాఢంగా తన ప్రేమంతా తెలిసేలా ముద్దు పెట్టుకున్నాడు. ఆ గాఢమైన స్పర్శకి అంజలి నిద్రలోనే కొంచెం అటూ ఇటూ కదిలింది. అది చూసిన సిద్ధార్థ్ పెదాల మీద ఒక చిన్న నవ్వు వచ్చింది. సరే బంగారం, ఈ రోజుకి చాలు అన్నట్టుగా ఆమెను తన గుండెలకి హత్తుకునేలా ఇంకొంచెం దగ్గరికి లాక్కుని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను చూస్తూ మనసులో దృఢంగా ఇలా అనుకున్నాడు, ఇకపై నీ దగ్గరికి ఎవ్వరూ రారు. నిన్ను చేరాలంటే ముందు నన్ను దాటాలి అనుకుంటూ ఆమెను గట్టిగా కౌగిలించుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సమయం సరిగ్గా 9 గంటలవుతోంది. శర్మా హౌస్ అంటే రాఘవరావు ఇంటి దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 3 నల్లటి బెంచ్ కార్లు వచ్చి ఆ ఇంటి ముందు ఆగాయి. అందులోంచి బ్లాక్ సూట్స్ వేసుకున్న కొంతమంది లాయర్స్ కిందకి దిగారు. నేరుగా వెళ్లి రాఘవరావు ఇంటి తలుపులు గట్టిగా కొట్టడం మొదలుపెట్టారు. తలుపులు బద్దలయ్యేలా కొడుతున్న ఆ శబ్దానికి రాఘవరావింట్లో వాళ్లందరూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు. సిద్ధార్థ్ పంపించిన ఆ లీగల్ డాక్యుమెంట్స్లో ఏముంది? రాఘవరావు ఇంటి ముందాగిన ఆ లాయర్స్ అసలు ఏం చేయబోతున్నారు?